అందరూ ఓం కక్షేనా నాయకాయ ఓం భవిష్యత్ ఓం కుమార బ్రహ్మకారిణే ఓం రత్నకుండలీ ఓం శంకరద్వార సమర్థ లంబమానకోత్తరాయ ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాన ఓం మహాబల పరాక్రమాయ ఓం తారాసుహరిమోహనే ఓం శృంఖలాబింహమోదకాయ ఓం సాగరో తారకాయ ఓం ప్రాజ్ఞాయ ఓం రామభూతాయ ఓం ప్రతాపవతే ఓం బాణరాయ ఓం కేసరిసుతాయ ఓం సీతాశోక నివారకాయ ఓం అంజనాగర్భోదాయ ఓం విష్ణువే ఓం మధుసూదనాయ ఓం శ్రీకృష్ణాయ ఓం పావనాయ యాహమేవ చెప్పండి. శ్రీకళ్యాణ గుణావహం విపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత. పంచాంగ శ్రవణం చేయడం వల్ల, పంచాంగం వినడం వల్ల మనకి దుస్వప్నాలు తొలగిపోతాయి. సృష్టిస్తూ ఈ లోకాన్ని కూడా సృష్టిస్తాం. ఈ లోకానికి అనేకమైన అవస్థలు వచ్చినాయి. ఇప్పుడు మనం పడే అవస్థలు కాదు. ఇంతకుముందు మన పూర్వీకులు చాలామంది ఈ భూమిలో నివసిస్తూ అవస్థలు పడ్డారు. అందులో ఒకసారి ఏమైందంటే ఒక రాక్షసుడు భూలోకాన్ని ఎత్తుకుపోయిన మొత్తం మీదే లోకానికి తవ్వకపోయినా బాబు. అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆది వరాహస్వామి అవతారాన్ని ధరించి ఈ భూమండలాన్ని మళ్ళీ భూదేవిని మళ్ళీ తీసుకున్నాం. అట్లాగా వసు అంటే లక్ష్మీనారాయణ చేత కాపాడబడినటువంటి భూమాత. అందుకొరకే ఈసారి అధిపతి కూడా మరి ఏ దేవునిన్నా పూజించండి, ఎక్కడైనా పూజించండి, కానీ ఆ పూజలో చివరికో ముందరనో మధ్యలోనో ఎప్పుడో ఒకసారి లక్ష్మీనారాయణను వెంకటేశ్వర స్వామి ధ్యానం చేయించాలి. తద్వారా అపారమైనటువంటి లాభం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం లోకంలో అత్యంత విలువతో ఉన్నటువంటి మనుష్యగణం ఉంటుంది. మనుష్యులలో ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి అని మన పెద్దలు చెప్తున్నారు. ఇది సాధించాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలు ఏంటివి? చక్కు చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములైన 5 ఇంద్రియాలు, అట్లాగే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటిని నియంత్రించడం వల్ల మనకు ఒక గొప్పైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ధర్మము, అర్థము, కామం అంటే మంచి కోరికలు నెరవేరుతాయి. తద్వారా ఈ మంచి ఫలితం వల్ల ఈ మానవ జన్మ శ్రేష్టమవుతుంది. ఈ సంవత్సరం ఇట్లాంటి మంచి గుణములు కలగడానికి భగవంతుడు మనకు అనుగ్రహించాడు. అందుకొరకే చాలా మంది కూడా విశ్వాసం చేత నమ్మక ద్రోహం చేయడం కానీ మరొకటి కానీ సంవత్సరం ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎవరైనా అట్లా చేయాలనుకుంటే వాళ్ళు త్వరగా ప్రభుత్వానికి పట్టుబడతారు, లేదా వాళ్ళ యొక్క అన్యాయం అంతా కూడా బయటపడి ప్రజలందరూ కూడా వాళ్ళని విశ్వసించకుండా అవుతారు. ఈ సంవత్సరం మంచి ధార్మికమైనటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఈ సంవత్సరం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు ఎక్కువగా చేయడానికి అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, తప్పకుండా ప్రజా ప్రయోజనకరమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మనకు అధిపతి రవి అయినాడు. రవి అంటే సూర్యుడు బాగా శ్రేష్టమైనటువంటి ధర్మబుద్ధుడు, సూర్యనారాయణుడు. ఆయనకు ధర్మంగా లేకుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిందంటే, సూర్యుడు కోపం వచ్చిందంటే సామాన్య విషయం. అందుకని ఈ సంవత్సరం అంతా కూడాను సమస్త ప్రజలకు, సమస్త ప్రాణులకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మంత్రి ఎవరైందో? చంద్రుడైనాడు. చంద్రుడు చాలా చల్లని వాడు, మనుషులకు బుద్ధిని ఇచ్చేటువంటి వాడు, మనో వికాసాన్ని పెంచేటువంటి వాడు.
మంచి ఆలోచన సరళిని ఇచ్చేటువంటి వాడు. ఏదైనా మనం పని చేసేటప్పుడు 1 సార్లు ఆలోచన చేసి మా పనిని ముందుకు తీసుకెళ్ళేటువంటి మహానుభావుడు. అంతేకాదు ఈ సంవత్సరం ఈ రాజవాహనం గజమైంది. గజం అంటే ఏనుగు. ఏనుగు సకల శుభాలకు ప్రతీక. మనం అందుకొరకే అమ్మవారికి గజలక్ష్మి అని పేరు. అమ్మవారి యొక్క ఫోటో చూడండి, ఈ వైపు ఆ వైపు స్వామి గజము ఏనుగులు ఉంటుంటాయి. అట్లాగే పెద్ద పెద్ద క్షేత్రాలలో మొట్టమొదట స్వామికి ఎవరిని దర్శనం చేస్తారంటే ఏనుగుని దర్శనం చేస్తారు, గుర్రాన్ని దర్శనం చేస్తుంటారు. అది శుభకరమైనటువంటిగా రూపం. అట్లాంటి గొప్పైనటువంటి గజము ఈ సంవత్సరం. అట్లాగే సేనాపతి రవైనాడు, సస్యాపతి గురువైనాడు, ధాన్యాధిపతి కుజుడైనాడు, అర్ఘాధిపతి రవైనాడు, మేఘాధిపతి రవైనాడు, రసాధిపతి శనైనాడు, నీరసాధిపతి బుధుడైనాడు. వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనందరికీ కూడా మనం వాట్సాప్లలో అక్కడెక్కడ చూస్తున్నాం. షష్టగ్రహ కుటుంబం, అష్టగ్రహ కుటుంబం, ఈ గ్రహం ఇట్లా ఉంది, ఆ గ్రహం అట్లా ఉంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఏది జరగదండి, అన్నీ మంచిగా జరుగుతాయి. మన మనస్తత్వాలు మంచి అయినప్పుడు భగవంతుడు మనకు మంచి చేస్తాడు. ప్రకృతి ఎప్పుడూ విజయతాండవం ఆడుతుంది. మనలో లోపం ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి సహకరించదు. ప్రకృతి సహకరించాలి అంటే మనం అందరం అలర్ట్ కావాలి. మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఎక్కడ వాడెక్కడ మీ కార్యక్రమాలలో అలర్ట్ అయి ఉండండి, మంచిది. ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం రైతులకు అనుకూలమైనటువంటి వర్షాలు పడతాయి. వర్షాలకు ఢోకా లేదు, పంటలకు ఢోకా లేదు. అట్లాగే ప్రజాప్రతినిధులకు పరస్పర విరుద్ధాలు ఉంటాయి, వాళ్ళలో వాళ్ళకు పడదు. దాంతో కొంచెం అక్కడక్కడ ప్రభుత్వాలలో ఉండేటువంటి పెద్దలకు కొంచెం మార్పులు చేర్పులు లేదా వాళ్ళకు ఉండేటువంటి అవస్థలు లేదా వాళ్ళలో ఎవరైనా అవినీతి పట్టినట్టయితే ప్రభుత్వానికి పట్టుబడము, వాళ్ళతో ఇవి అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏదో చేయడం వాళ్ళకి అవస్థ ఉండదు. వాళ్ళ వల్ల మనకేం అవస్థ ఉండదు. చేస్తాం. ఈ సంవత్సరం ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైశాఖ మాసంలో కొంచెం అవస్థ సహజంగా. వైశాఖం అంటే జ్యేష్ఠ వైశాఖ మాసాలు ఉష్ణం ఎక్కువగా ఉంటుంది, గ్రీష్మం ఎక్కువ కాబట్టి సహజంగా ఉంటుంది. ఈ సంవత్సరం అది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గ్రీష్మకాలంలో సహజంగా స్త్రీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసంలో ఆరోగ్యమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చెప్పాడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అది సైకిల్ మొదలుకొని 4 గిన్నెలు కానీ 6 గిన్నెలు కానీ ఏదైనా కావచ్చు, ఆకాశంలో వెళ్ళేటువంటి మోటార్ అయినా పర్వాలేదు, ఏదైనా వాహనాలు నడిపేటువంటి వాళ్ళందరూ కూడా అత్యంత జాగరూకులై ప్రవర్తించాలి అని చెప్తున్నారు. ఇంకోటి సామూహికమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఇంతకుముందు మనం ఏం చెప్పినాం అంటే కొన్ని సంవత్సరం జ్ఞాపకం కదా, మీరు ఏదైనా ప్రయాణం చేసేది ఉంటే బస్సులలో కానీ ట్రైన్లలో కానీ ఎక్కువ మంది ప్రయాణం చేయమన్నాం. ఈసారి దానిలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు అంటే ఎక్కువ మంది ఉండేటువంటి దానిలో కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలి, లేకుంటే ప్రయాణాలు ఏదైతే మనకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపారాలకు ముఖ్యంగా వ్యవసాయదారులకు కొంచెం మంచి ఆదాయం వస్తుంది. పంటలు మంచి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కూడా కొనుగోలు బాగా చేసుకుంటుంటారు. కానీ బంగారం కొనేటువంటి వాళ్ళు మాత్రం, పత్తి కొనేవాళ్ళు మాత్రం చాలా ఆచితూచి వ్యవహరించాలి అట. బంగారం ఎప్పుడైనా లాభం వస్తుందని మనం అనుకుంటాం కదా, ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంగారంలో మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉందట, లోహ మోసం. బంగారానికి బాగా ధరైందని నువ్వు ఎంత పెద్ద షాప్లోకి వెళ్ళినా వాడు ఎట్లాంటి క్వాలిటీ ఇస్తాడో అది తులం ఇస్తాడా, అది 10 గ్రాములు అంటాడు, 8 గ్రాముల నుంచి దొరుకుతుంటే అక్కడ నేను మెస్పరెంట్ చేసే అవకాశం ఉంది. అట్లాగే అది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం లేదు. అందుకొరకే మీరు ఏదైనా ఇట్లాంటి విలువైన వస్తువులు ఉన్నప్పుడు బాగా తెలిసిన వాటిని తీసుకొని వెళ్ళండి, చాలా జాగ్రత్తగా పోనండి. ధర్మానికి, సనాతన ధర్మానికి బాగా అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ధర్మం పట్ల ఎవరైతే ఉంటారో
వీళ్ళకి అనేక ఇతరుల యొక్క మతాల ద్వారా కావచ్చు, నాస్తికుల ద్వారా కావచ్చు, చార్వాకుల ద్వారా కావచ్చు, వీళ్ళందరి చేత పెద్ద ఎత్తున మనకు ఒక రకమైనటువంటి అవమానం జరిగే అవకాశాలున్నాయి. అవమానం జరిగిన ధర్మం మారకండి, మతం మారకండి, మతం పైన విశ్వాసం ఉంచండి. మీ యొక్క తల్లిదండ్రుల పైన ఎట్లా విశ్వాసం ఉంచుతారో మన భగవంతుని పైన, మన ధర్మం పైన అట్లా విశ్వాసం ఉంచి ఈ ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. వారు ఎవరో ఏమంటున్నారని, లేకుంటే దీనివల్ల మనకు లాభం లేదని అట్లాగా చేస్తే ఆ తర్వాత మనకు అనేకమైనటువంటి అవమానాలు ఉంటాయి. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి బాగా మన మఠాధిపతులు, పీఠాధిపతులు, మన గురువులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకు ఊరికి వచ్చే పురోహితులు ఉన్నారండి, ఊళ్ళో ఉన్న పురోహితులు ఉన్నారు, లేదా ఒక మంచి ధర్మం చెప్పే పురోహితులు, వాళ్ళని అందరూ కలిసి అవమానిస్తారు. ఈ అవమానించే వాళ్ళు ఎవరు? వేరే ఎక్కడి నుంచో ముస్లిం వాడో, క్రిస్టియన్ వాడో, లేకుంటే ఇంకోడో నాడు. వీళ్ళే 10 మంది వట్టిగానే కూడి వాళ్ళు తిరుగుతుంటారు, మిగతా వాళ్ళంతా మౌనంగా ఉంటారు. ఎందుకు ఇట్లా జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఏదో చేస్తే అంటారు, వట్టిగంటారా అంటారు. అంటే ఇట్లాగా మనలో మనకి ఒక రకమైనటువంటి భేద అభిప్రాయాలు తీసుకొచ్చి వాళ్ళని అవమానపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి భగవంతుని విషయంలో, గురువుల విషయంలో చాలా పెద్ద మనస్సుతో ఉండండి. ఈ సంవత్సరం పురుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారట. ఈ సంవత్సరం ముఖ్యంగా 5 సంవత్సరాల బాల్యం నుండి 5 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ విచిత్రమైన ప్రవర్తన ఉంటాయి. వాడు చెప్తే వినాడు, ఇంకోటికి అర్థం కాదు వాడి బాధ. అన్ని ఏం బాధరా అంటే అర్థం కాదు, వాడు చెప్పాడు. వాడు చెప్తున్నాడు కదా, ఎట్లా చేస్తాము, ఎందుకొరకు ఈ పరిస్థితి ఏమైంది అంటే ఈ సంవత్సరం ఈ మనకి ఇందాక చెప్పుకున్న షష్టగ్రాహకుడు దీని యొక్క ప్రభావం ఈ యవ్వనం మీద ఉండేటువంటి బాలబాలికల పైన, అమ్మాయిల పైన, అబ్బాయిల పైన ఉంటుంది. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ పిల్లలను ఎప్పుడు గమనించాలి. వీళ్ళ ఆలోచన విధానం ఏంటిది, వీళ్ళ చదువు ఏంటిది, వీళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఎట్లా ఉన్నది, దాన్ని మనం ఎట్లా పెద్ద మనసుతో వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా మనం ఓదార్చాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎట్లా అందించాలి, ఆ విషయంలో మీరు కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం అంటే మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో భారతదేశానికి ఈ యువత చాలా అవసరం. రేపటి కాలంలో ఒక గొప్ప దేశాన్ని మనం నిర్మాణం చేయాలనుకున్నాం. ఒక గొప్పమైనటువంటి సాంస్కృతికమైనటువంటి లేదా సాంకేతికమైనటువంటి విషయాలలో మనం ముందుకు వెళ్ళాలంటే ఈ పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానిపైన ఈ సంవత్సరం కొన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం పడి సమాజంలో ఈ డ్రగ్స్కి అలవాటు కావడం కానీ, మందుకు అలవాటు కావడం కానీ, విచారానికి అలవాటు కావడం కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయట. ఈ విషయంలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఇంకో విషయం ఏంటంటే సూర్యుడు ఎక్కడైతే రాజుగా ఉంటాడో, చంద్రుడు మంత్రిగా ఉంటాడో, ఇంకా అనేక శుభగ్రహాలు మంచిగా ఉండడం వల్ల దేశ ప్రతిష్ట బాగా పెరుగుతుంది. విదేశాలలో భారతదేశానికి ఇప్పటికీ మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. ఇంతకంటే ఇంకా మంచి గౌరవము, ప్రతిష్ట మన యొక్క నేతలకు కూడా మంచి గౌరవ ప్రతిష్ట. వీళ్ళలో అంతఃకలహాలు ఉండవచ్చు, కానీ విదేశాలలో ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అట. అంతేకాకుండా ఈ సంవత్సరం మన దేశంలో ఆర్థిక, వైమానిక, వేద, సంగీత విద్యలు కూడా బాగా రాణింపబడతాయి. మనము మన పిల్లలకు కూడాను ధర్మంతో కూడుకున్నటువంటి విద్యను నేర్పండి, వైదిక ధర్మాన్ని నేర్పండి, భగవద్గీత శ్లోకాలు నేర్పండి. మనం ప్రతిసారి అనుకుంటున్నాం, అది మెల్లమెల్లగా ఇప్పుడు ఈ ఊరిలో ఒక 4-5 పిల్లలకు ఒక 5-6 అధ్యాయాలు నోటికి వస్తాయి. తెలుసా గట్టయ్య? అందులో ఒక ముస్లిం పిల్ల కూడా ఉన్నది. కాబట్టి ఇది మన ప్రతి ఇంట్లో ఇంత పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వీడికి మెల్లమెల్లగా నేర్పించే ప్రయత్నం చేయండి. తద్వారా దేశం యొక్క ధార్మిక వృత్తి, భగవంతుని యొక్క తత్వం మనకు అలవాటు పడుతుందట. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఏంటంటే ధైర్య సాహసాలు మన భారతీయులు బాగా ప్రదర్శిస్తారు. అది శత్రుపక్షంలో కావచ్చు, బార్డర్లో కావచ్చు, లేదా ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక ఐకమత్యంగా ఉండి ధైర్య సాహసాలు బాగా ప్రదర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పశుపక్షాలు నష్టపోయే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా గమనించాలి. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం నందు అంటే 10/6/2025 నుండి ఆషాఢ పౌర్ణమి వరకు అంటే 10/7/2025 వరకు గురుమౌఢ్యం ఉన్నది. ఆ తర్వాత మార్గశిర మాసంలో అంటే 27/11/2025 నుండి మాఘ బహుళ అమావాస్య తేదీ 17/2/2026 మంగళవారం వరకు మౌఢ్యమి ఉన్నది. ఈ సందర్భంలో
ఈ సంవత్సరం ఎట్లయితే కొన్ని మంచి రోజులు తగ్గినాయో వచ్చే సంవత్సరం కూడా కొంత మంచి రోజులకు తగ్గు అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మనకి 1-2 గ్రహణాలు కూడా ఉన్నాయి. ఈ పోయినటువంటి క్రోధనామ సంవత్సరంలో గ్రహణాలు మనకు లేవు. వేరే దేశాల్లో నిన్న కూడా వేరే దేశాలలో ఉండే మనకు ఆ గ్రహణాల ప్రభావం లేదు. కానీ ఈ విశ్వాసనామ సంవత్సరంలో మాత్రం మనకు 2 గ్రహణాలు చెప్తున్నారు. అవి మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. ఇంకా ఈ సంవత్సరం